వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా గ్యాస్ట్రిక్ సమస్యలు కావచ్చు, లేదంటే మలబద్ధక సమస్యలు, కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి వారికి ఖచ్చితంగా డయాబెటీస్ ఫ్యూచర్లో అటాక్ అయ్యే విధంగా ఉంటుంది అని చెప్పేసి ఎంతమంది చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు ఇలాంటి గ్యాస్ట్రిక్ సమస్యలకు చెక్ పెట్టే విధంగా ప్యూర్జెల్ వారైతే వాటర్ని తీసుకొని వచ్చారు. సో ఈ ఆల్కలైన్ వాటర్ అనేది మనం రోజు తీసుకున్నాము అని అంటే ఖచ్చితంగా గ్యాస్ట్రిక్ సమస్యలు అయితే తగ్గిపోతాయి అంటున్నారు. అసలు ఏంటి ఇందులో ఉన్న ఆ మ్యాజిక్ ఏంటి? దీని గురించి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసేసి ప్యూర్జెల్ మేనేజింగ్ డైరెక్టర్ కాజా హుసేన్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్, ప్రీవియస్ వీడియో మనం ఒకటి చేసాము. సో ఈ వాటర్ తాగితే కిడ్నీలో స్టోన్స్ అనేవి కరిగిపోతాయని. సో చాలా వైరల్ అయింది అది. చాలా మంది కూడా కరిగిపోయాయి. రిజల్ట్స్ కూడా వచ్చాయి. అది మనం లైవ్ లో కూడా వారితో మాట్లాడాము. సో ఇప్పుడు ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది అసలు ఎందుకు వస్తుంది, ఈ వాటర్ తాగితే ఎలా పోతుంది, కాన్స్టిపేషన్ కూడా? సరే, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఎసిడిటీ అండి. ఇప్పుడు యాక్చువల్గా మనం ఫుడ్ డైజెషన్ కావడం కోసమే కొన్ని యాసిడ్స్ రిలీజ్ అవుతాయి మనం బాడీలో. ఈ యాసిడ్స్ రిలీజ్ అయినప్పుడు ఏం చేయాలంటే, రిలీజ్ అయిన తర్వాత మనం న్యూట్రల్ చేయాలి. న్యూట్రల్ చేయకుండా అంటే ఒకప్పట్లో చూసుకునేటప్పటికి మనం అందరం గ్రౌండ్ లెవెల్ వాటర్ తాగుతున్నాం. అవును సార్. ఆ గ్రౌండ్ లెవెల్ వాటర్ pH చూసుకుంటే 7 ఉంటుంది. కొన్ని ఏరియాస్లో 8 pH, అంటే ఆల్కలైన్ కూడా తాగాం తెలియకుండా. అప్పుడు మనకు ఎలాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే, ప్రతి ఒక్కరు తినే వెంటనే ప్రతి ఒక్కరు ఇంట్లో ఫిల్టర్ వాటర్ అనేది కామన్ అయిపోయింది. జనరల్ వాటర్ ఎవరు తాగట్లేదు, ప్రతి ఒక్కరు ఫిల్టర్ వాటర్ తాగేస్తున్నారు. అంటే మినరల్ వాటర్ అనుకొని ఈ క్యాన్ వాటర్ ఇవే తాగేస్తున్నారు. ఈ దాని pH వాల్యూ తీసుకుంటే 5.0 ఉంటుంది. ఎందుకు సార్, చాలా మంది డాక్టర్స్ కూడా మీకు తెలియకుండా మీరు తాగే వాటర్ వల్ల కూడా మీకు నీ పెయిన్స్ వస్తున్నాయి, మోకాలు నొప్పులు వస్తున్నాయి. సో ఆ బోన్ మధ్య ఉండాల్సిన స్ట్రెంత్, ఆ గుజ్జు కూడా అరిగిపోతుంది, కార్టిలేజ్ కూడా పోతుంది అని చెప్పేసి డాక్టర్లు చెప్పారు. దాంతో పాటు అదే ఎప్పుడైతే pH డౌన్ అయిపోతుందో TDS కూడా డౌన్ అవుతుంది. అంటే మన బాడీకి కావాల్సిన మినరల్స్ అందగా మన బోన్స్ నుంచి సప్లై అవుతుంటాయి మన బాడీకి. అప్పుడు అందుకే బోన్స్ అరగడం, నీమ్ పెయిన్స్ అనేటివి కామన్. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎసిడిటీ ఎక్కువ కావడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. ఇది మొదటి రోగం అండి. గ్యాస్ట్రిక్ అనేది ఫస్ట్ స్టెప్. మనకి ఏదైనా డిసీజ్ అడ్డేది కానీ ఫస్ట్ స్టెప్ ఇదే. ఫస్ట్ లోనే దీన్ని అరికడితే మంచిది, ఏది రాకుండా హెల్తీగా ఉంటాం. ఎట్లా తగ్గుతుంది సార్ ఈ వాటర్ తాగితే, అంటే ఈ ఆల్కలైన్ వాటర్ తాగితే? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం అందరం ఇళ్ళలో రైస్ వండుకుంటాం కదా. అవును. ఇప్పుడు మనం రైస్ వండుకోవాలన్నప్పుడు మనం ఏం చేసాము, హై ఫ్లేమ్లో పెడతాం. హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత రైస్ వండిన తర్వాత దాన్ని దమ్ కావాలంటే ఏం చేస్తాము, లో ఫ్లేమ్లో పెడతాం. కరెక్టే కదా. మీకు అన్నం అంతా తయారైపోయింది అన్నప్పుడు మీరు ఏం చేస్తారు, సిమ్ లో పెట్టేసేయాలి, ఆఫ్ చేసేస్తారు. ఆడికి కంప్లీట్ మీకు రైస్ తినేకి బాగుంది. సేమ్ మన బాడీ సిస్టమ్ కూడా అంతే కదండి. డైజెషన్ కావడానికి కోసం ఎసిడిక్ ఆమ్లాలు రిలీజ్ అవుతుంది. అంటే హై ఫ్లేమ్ లో పెట్టారు, డైజెషన్ అయిపోయింది అన్నప్పుడు లో ఫ్లేమ్ లో వచ్చినప్పుడు పలచబడుతుంది. తర్వాత దాన్ని న్యూట్రల్ చేయాలంటే ఏం చేయాలి, ఆఫ్ చేసేయాలి. అంటే ఎసిడిటీని కట్ చేయాలి. కట్ చేయాలంటే pH 7 లేదా అంటే గ్రౌండ్ లెవెల్ వాటర్ లేదా ఆల్కలైన్ వాటర్ తాగితే దాన్ని న్యూట్రల్ అయిపోతుంది. మళ్ళీ మీరు ఏం చేస్తున్నారు, మనం అన్నం ఫుడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ హై ఫ్లేమ్ లో పెడితే ఏమవుతుంది, మాడిపోతుంది. డైజెషన్ న్యూట్రల్ కావడానికి ఎసిడిక్ రిలీజ్ అవుతుంది, మళ్ళీ ఎసిడిక్ వాటర్ తాగుతున్నారు. ఎక్కువ కాకుండా ఏమవుతుంది, సేమ్ అటాక్. దాన్ని ఎప్పుడైతే ఎసిడిటీ మీకు ఎక్కువ అయిపోయిందో ఆటోమేటిక్ గా డైజెషన్ కాదు. ఇప్పుడు మీరు తినే ఫుడ్ డైజెషన్ అయింది అనుకోండి, నెక్స్ట్ ప్రాసెస్ ఏమి బ్లడ్ కింద కన్వర్ట్ అవుతుంది. డైజెషన్ కాలేదనుకోండి కొలెస్ట్రాల్ రూపంలో స్టోర్ చేసుకుంటుంది. కామన్. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కాన్స్టిపెన్సీ ప్రాబ్లం ఏమని. సేమ్ డైజెషన్ కాగానే కాన్స్టిపెన్సీ ప్రాబ్లం వల్ల కంటిన్యూగా ఈ వాటర్ తాగారనుకోండి, ఇక్కడ న్యూట్రల్ చేసేస్తుంది, మీకు డైజెషన్ ఇన్ టైంలో చేసేస్తుంది. ఇప్పుడు వేరేవి కూడా ఆల్కలైన్ వాటర్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు అవన్నీ కాకుండా ఈ ప్యూర్జెల్ ఆల్కలైన్ వాటర్ తాగడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే, ఏ ఆల్కలైన్ వాటర్ తాగినా సరే మనకు మంచి జరుగుతుంది, అంతే కదా మీరు చెప్పేది. మరి మీదే ఎందుకు తాగాలంటారు? ఇక్కడ మార్కెట్లో అవగాహన లేదు సార్ ఎవరికి. ఇప్పుడు ఏదో సర్వీస్ చేస్తున్నాం అన్నట్టు కాకుండా ఆల్కలైన్ అనే పేరు చెప్పి మనం ఎక్కువ తీసేసుకుంటున్నాము, మనకు వస్తుంది. ఇప్పుడు మీరెంత వసూలు చేస్తున్నారు అంటే మనం నార్మల్గా ఇక్కడ మేము డబ్బు అనేది మెయిన్ కాదు, కస్టమర్ బేస్డ్ వెళ్ళిపోతున్నాము. ఇక్కడ మనం డైరెక్ట్గా మా దగ్గర వాటర్ ఫిల్టర్ ఉంది ఆల్కలైన్, మాది 20,000 25,000 మాది కొనండి. పక్కన వాళ్ళు 4,000 5,000 అంటారు, మాకు వాళ్ళకు ఇంకొకరు 2,80,000 అంటారు. డిఫరెన్సెస్ ఎంత ఉందో చూడండి. ఇక్కడ సబ్జెక్ట్ లేని వాళ్ళు ఆల్కలైన్ అని ఇస్తున్నారు. కస్టమర్ ఏం చేసుకుంటాడు, ప్రతిసారి చెక్ చేసుకుంటూ కూర్చోలేడు కదా, ఇది ఆల్కలైన్ వాటరా ఇది కాదా అనేది. చేసుకోకుండా తాగేసారు, డిసీజ్ తక్కువ, ఏదైనా ఒకటే కదా అనుకుంటారు. దీన్ని చెక్ పెట్టడం కోసమే మేము వాటర్ బాటిల్ ఇచ్చాము. ముందు వాటర్ బాటిల్ తీసుకోండి, మీరు RO బిగించుకునే ముందు బాటిల్ తీసుకోండి. కావాలంటే ఒక నెల వాడండి, వాడిన తర్వాత రిజల్ట్స్ వస్తేనే అప్పుడు మీరు ఇంట్లో RO. నెల వరకు కూడా వెయిట్ చేయాల్సినంత టైం కూడా అవసరం లేదు. ఒక్కొక్క ప్రాబ్లంకి సర్టన్ డేస్. ఓకే సార్, ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, ఎన్ని రోజులు తాగితే? 3 days తాగండి. 3 days ఓన్లీ. ఎన్ని లీటర్లు తాగాలి రోజు? డైలీ 4 liters సార్. కామన్ 4 liters తాగాలండి. నీళ్ళు ఖచ్చితంగా తాగాల్సిందే.
అదే నీళ్ళు అందులో ఎండాకాలం వచ్చింది ఇప్పుడు ఇంకా ఇంకొక 5 లీటర్ లీటర్లు extra తాగాలి. 5 లీటర్ తాగాలి. Yes. ఈ 4 లీటర్స్ అనేటివి కంప్లీట్ ఇదే వాటర్ తాగండి. మూడో రోజుకి మీకు గ్యాస్ ట్రబుల్ ఉంటే డిస్ప్లేలో నా నెంబర్ ఉంటుంది, Okay. నాకు ఫోన్ చేసి డైరెక్ట్ అడగండి. ఇప్పుడు మీరు Okay. ఇందాక కాన్స్పిరెన్సీ ప్రాబ్లం అని చెప్పారు కదా, Mm. ఈ ప్రాబ్లము విత్ ఇన్ 3 డేస్లో క్లియర్ అయిపోతుంది. Oh. మీకు లైవ్లో కస్టమర్తో కూడా మాట్లాడి అంటే మాట్లాడేస్తాను, నెంబర్ కూడా ఇస్తాను. ఓకే. ఇది కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా తగ్గిందా లేదా అనేది. ఓకే, ఒకసారి చెప్పండి సార్ చూద్దాం. ఓకే. ఇంతకుముందు లాస్ట్ టైం మనకు వచ్చేసేసి కిడ్నీ స్టోన్స్ గురించి అడిగాము. 9393 9393 26 26 గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గిందా? కాదు కదా, కాన్స్పిరెన్సీ ప్రాబ్లం వాళ్ళ మిస్సెస్కి. హలో సార్ నమస్తే అండి. నమస్తే, చెప్పండి. సార్ ఏం లేదు సార్, నేను ఒక యాడ్ చూశాను సార్, ప్యూర్ జెల్ వాటర్ వాళ్ళది. అవును సార్. సో వాళ్ళు ఏంటంటే ఈ వాటర్ తాగడం వల్ల మలబద్ధకం, కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గుతుంది, గ్యాస్ తగ్గుతుంది, కిడ్నీలో రాళ్ళు తగ్గుతాయి అని చెప్పేసి అంటున్నారు. మా ఇంట్లో వాళ్ళకి కూడా ఉంది సార్. సో ఈ గ్యాస్ ట్రబుల్ తగ్గుతుందా సార్ నిజంగానే, కాన్స్టిపేషన్ కానీ అందుకు? యాక్చువల్గా నేనైతే మా మిగతా వాడని కాన్స్టిపేషన్ మొత్తం ఉండేది, ఇప్పుడు ఫ్రీగా ఉంది తనకి. మీరు ఎక్కడుంటారు సార్? నేను కార్ షెడ్ అండి. మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు? నేను ఇక్కడ హైదరాబాద్లో సార్. ఓకే ఓకే. వాళ్ళ వీడియో చూశాను. ఓ పని చేయండి, మీరు హైదరాబాద్ లో ఎక్కడ ఉంటున్నారు? నేను కూకట్పల్లి అండి. ఒకటిపల్ల అయితే నేను మీ నెంబర్ నేను ఫార్వర్డ్ చేస్తాను. అప్సిగూడలోనే అప్సిగూడ ఏదో సిగ్నల్ పాయింట్ ఉంది కదా, అక్కడ ఆఫీస్ ఉంది. ఎన్ని లీటర్లు తాగారు సార్ మీ వైఫ్ గారు? యాక్చువల్ గా 4 లీటర్స్ మామూలుగాను వాటర్. నేను ఏంటంటే మిషన్స్ ఉన్నాయి మామూలుగాను, మన ఆర్వో మిషన్ లాగా ఆల్కలైన్ వస్తుంది. ఓకే ఓకే. లేదు మీరు పైకి వెళ్ళినప్పుడు కూడా తాగాలనుకుంటే 750 ml 1 లీటర్ బాటిల్స్ ఉంటాయి. అందులో ఏ వాటర్ వేసుకొని షేక్ చేసినా సరే ఆటోమేటిక్ గా నేనైతే హైదరాబాద్ వచ్చి చూసి, అంటే ఇది ఫిల్టరా సార్? ఇది ఫిల్టర్ వాటర్ బాటిల్ కూడా ఇస్తా ఉన్నారు. మామూలు ఫిల్టర్ వాటర్ తీసుకొని ఈ బాటిల్ లోని ఆల్కలైన్ ఇది ఉంటది అంటే అనమాట. నార్మల్ వాటర్ ఆల్కలైన్ వాటర్ అయిపోతాయి. ఆల్కలైన్ వాటర్ చేంజ్ అవుతుంది. ఓకే, మీరు టెస్ట్ చేశారా? నిజంగానే అయ్యాయా? ఏం సార్? మీరు టెస్ట్ చేశారా సార్ అవి? టెస్ట్ చేశాను, చూసి వాడాను. మీ పేరు సార్? మీ పేరు? వైజాగ్ లో ఇప్పుడు ఆఫీస్ పెడుతున్నారు కదా అని చెప్పి. మీ పేరు సార్? మీ పేరు? నా పేరు అరవింద్ అండి. అరవింద్ గారు. ఓకే. అమ్మగారి వయసు ఎంత సార్? మీ వైఫ్ గారి వయసు? నా వయసు 65, మా మిసెస్ వరకు 60. ఓకే ఓకే. మెయిన్ వచ్చేసి నేను రిటైర్ అయ్యి ఉండి సూపర్ చూసిన తర్వాత. ఏం చేసేవారండి మీరు? నేను షిప్ యార్డ్ లో పనిచేస్తాను. సారీ, షిప్ యార్డ్ లో చేసి రిటైర్ అయ్యాను. షిప్ యార్డ్ లో. ఓకే ఓకే ఓకే. మీరు అందుకనే మీరు అంత దూరం అక్కర్లేదు, అప్సిగూడలోనే ఆఫీస్ ఉంది. ఓకే. నేను హైదరాబాద్ వచ్చి అప్సిగూడ ఆఫీస్ కి వెళ్ళి చూసాను. జెన్యునా సార్ వాళ్ళు? జెన్యునేనా సార్ ప్యూర్ జెల్ వాళ్ళు? జెన్యున్ సార్. ఓకే ఓకే. అదేంటంటే యాక్చువల్ గా అర్సన్ వాటర్ మనం మా చిన్నప్పుడు మేము నూతిలో నీళ్ళు ఇవన్నీ తాగేవాళ్ళు, అన్ని మినరల్స్ అన్ని ఉండేవి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఏం చేస్తున్నాం అంటే వాటర్ బాటిల్ కొనుక్కొని తాగుతున్నాం. కంప్లీట్ అది అందులో ఏం ఉండదు, ఓన్లీ వాటర్ ఉంటది, 5 pH ఎంతో ఉంటది. అదే ఆల్కలైన్ వాటర్ హిమాలయ వాళ్ళు లీటర్ 80 120 అమ్ముతున్నారు. ఈయన ఏంటంటే నంద్యాల ఆయన హుస్సేన్ గారు ఆయన ఏం చేస్తున్నారంటే జనరల్ అవేర్నెస్ వచ్చి అందరికి ఆ 20 రూపాయల్లోనే ఆల్కలైన్ వాటర్ ఇవ్వాలనే దాని మీద ఆయన సప్లై చేస్తున్నారు. 20 రూపాయలు నమ్మకం వచ్చిందా మీకు? అంటే మామూలుగా నేను కూడా అసలు ఆల్కలైన్ వాటర్ చాలా ఎక్కువ కదా రేటు, ఈయన ఎట్లా ఇస్తున్నాడు? ఏమన్నా మామూలు నీళ్ళనే ఎట్లా ఇస్తున్నాడు అనుకున్నా. పెద్ద పెద్ద వాళ్ళందరూ 4-5 లక్షలు పెట్టుకుంటున్నారు అందరూ. ఈయనేంటంటే మినిమం 30,000 లో కూడా మనకి ఓన్లీ ఆల్కలైన్ వాటర్ వాడే 30,000 లో కూడా మిషన్స్ ఉన్నాయి. ఓకే. ఆర్ఓలు మిషన్ మీరు బిగించుకున్నారా ఇంట్లో మామూలు ఇది తాగిన తర్వాత? నేను బాటిల్ తెచ్చుకున్నాను, ఇంకా మిషన్ తెచ్చుకోవాలా. మా ఫ్రెండ్ మిషన్ తెచ్చుకున్నాడు, ఇద్దరం కలిసి వచ్చాను. ఓకే. నేను ముందు బాటిల్ తెచ్చాను, అసలు దీని పొజిషన్ చూద్దాం అక్టోబర్ లో తెచ్చుకున్నాను నేను. ఇప్పుడు ఏంటంటే కాన్స్టిపేషన్ గట్లేదు, మామూలుగా నార్మల్ గా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మోషన్ అది అయిపోవడం ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు అంటే మళ్ళీ అది కంటిన్యూ చేయాల్సిన పని లేదు. ఎన్ని రోజులు వాడారు మీరు? మనం అది వాడటమే బెటర్, ఇంకా అదే వాడాలి, వెళ్ళాల్సిన అవసరం లేదు. అదే బెస్ట్ సార్, ఎందుకంటే ఏది మంచి అయితే అది మేలు కదా. నేను బాటిల్ ఎందుకు తెచ్చుకున్నానంటే మధ్యలో క్యాంపులు మా అత్తగారి గారికి వెళ్ళినప్పుడు ఎక్కడికైనా వెళ్తే మళ్ళీ తాగడానికి మిషన్ ఉండదు. అవునవును. ఈ వాటర్ ఉన్నట్టు ఈ బాటిల్ కొన్నారా? మినిమం 2000 లీటర్స్ వస్తుంది. ఓకే. సో అది మనం వాడుకోవచ్చు. మిషన్ ఇప్పుడు నేను తెచ్చుకోవడానికి రావాలి అక్కడికి. అయితే ఈ లోపల సారీ సార్, మీ పేరు ఏమన్నారు సార్? అరవింద్ అండి. అరవింద్ గారు నమస్తే అండి, నా పేరు నవీన్, సుమన్ టీవీ యాంకర్ని సార్ నేను. జస్ట్ ఏంటంటే సార్, అవును సార్, అవును నేను ఏంటంటే సార్, మనకు కాజా హుసేన్ గారు
మా క్లయింట్ల నెంబర్ ర్యాండమ్ గా ఏదో ఒకటి ఇస్తాను సార్, ఓకే ఓకే మీరు మాట్లాడండి అన్నారు కాబట్టి నిజమా కాదా అనేసి నేను అడిగాను అంతే. లేదు, నేను హుసేన్ గారితో నేను కాంటాక్ట్ లో ఉంటాను. నేను ఓకే ఓకే ఆల్రెడీ వైజాగ్ లో పెడుతున్నారు కాబట్టి నేను కూడా ఈ రోజు రిటైర్ అయ్యి ఉన్నా సరే ఇది జనరల్ అవేర్నెస్ కాబట్టి అవును సార్. చేద్దామని ఎస్ ఏముంది సార్, ఇప్పుడు నేను సుమన్ టీవీ యాంకర్ నవీన్ మాట్లాడుతున్నాను అని అంటే మీరు నిజంగానే అది తగ్గినా తగ్గకపోయినా అవును సార్ బాగుంది అంటారు. అదే మనం ఏమో తెలియకుండా మాట్లాడాం అనుకోండి సార్, అది నిజాలు బయటకు వస్తాయి. మీరు నిజంగానే మాటలో ఏదన్నా మాట్లాడుతూ నేను ఇంకో విషయం చెప్తాను. యాక్చువల్ గా నేను థైరాయిడ్ మా మిస్సెస్ కి వాడతాను కంటిన్యూ గా. ఓకే ఓకే అలాంటిది మొన్న జనరల్ గా చేస్తే నార్మల్ గా ఉంటే మా డాక్టర్ గారు అన్నారు అయితే 2 నెలలు థైరాయిడ్ ఆపి రేపు మార్చి లో మళ్ళీ టెస్ట్ చేసి థైరాయిడ్ యావరేజ్ చూసి అప్పుడు చూద్దాము కంట్రోల్ లో ఉంది కదా అని టాబ్లెట్ ఆపాను. మీకు అర్థమైందా? థైరాయిడ్ కూడా ఆపాను టాబ్లెట్. ఓకే మొత్తానికి ఏదైనా సరే మన బాడీ మెటబాలిజం బాగుండాలన్నా ఏది జరగాలన్నా మనకు ముందు నీళ్లు మంచిగా ఉండాలి. నీళ్లు మెయిన్ ఆ వాటర్ అనేది క్వాలిటీ వాటర్ తీసుకుంటే అందరం ఆరోగ్యంగా ఉంటాం. దగ్గర నుంచి డయాలసిస్ ఎందుకు చేస్తారు సార్? ఇవన్నీ డయాలసిస్ దేనికి చేస్తారు? దీనికే చేస్తారు. బ్లడ్ డయాలసిస్ అన్ని కూడా మొత్తం వాటరే కదా డయాలసిస్. అంతే కదా సార్, అంతే కదా సార్ బాడీకి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అరవింద్ గారు. ఓకే సార్. సార్ నిజంగా హ్యాట్సాప్ అండి. ఎందుకంటే మనం పలానా చోటు నుంచి చేస్తున్నాం అంటే వాళ్ళు ఎట్లయినా ఏదో సెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారులే, ఆడియన్స్ చూసే వాళ్ళకి కూడా ఒక డౌట్ వస్తుంది, వీళ్ళు వాళ్ళతో మాట్లాడింటారేమో అది ఇది అనుకుంటారు. అట్లా కాకుండా మనం ఏదో ఇట్లా మాట్లాడామనుకోండి, ఒకవేళ నిజంగానే నేను అది కూడా పెట్టేవాడిని ఏంటంటే ఏం తగ్గింది సార్ వాళ్ళు ఊరికే ఇది చేస్తున్నారు బిజినెస్ చేసుకుంటున్నారు అంటే నేను అది కూడా కట్ చేయకుండా పెట్టేవాడిని. ఏం సార్ మరి ఇట్లా వస్తూ ఉంది ఏంటి రిపోర్ట్ రిజల్ట్స్ అని చెప్పి అడిగేవాడిని. సో కానీ జెన్యున్గా చెప్పారు ఆయన. ప్రతి ఒక్కరు సార్ చాలా మంది ఉన్నారు ఇక్కడ. మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, మనం 5 సంవత్సరాలు పర్టికులర్ ప్రొడక్ట్స్ మీదనే నిలబడగలిగాము అంటే కస్టమర్ ఫీడ్బ్యాక్ లేకుంటే డిసీజ్ తగ్గి లేకుంటే ఆయనకి అదొకటి కాదు సార్, మెయిన్ థైరాయిడ్ కూడా నాకు ఇది అవుతుంది మంచిగా రిజల్ట్స్ వస్తుంది అంటున్నారు. క్యూర్ సార్, నార్మల్ లైఫ్ ని స్టార్ట్ చేయొచ్చండి. నార్మల్ లైఫ్ ని అంటే డాక్టర్స్ అనేది కంపల్సరీ మ్యాండేటరీ, ఎందుకంటే మనకు వెళ్ళాలి మనం. మంచి నీళ్లు తాగండి బాబు మీరు అని చెప్పి డాక్టర్లు కూడా చెప్తా ఉంటారు. మీ దగ్గర చాలా మంది క్లయింట్లు డాక్టర్లు కూడా ఉన్నారు కదా, చాలా మంది డాక్టర్లు కూడా ఉన్నారు, డాక్టర్లు పోలీసులు. ఇతను కూడా ఇప్పుడు ఏంటంటే అంటే మామూలు ఏదో ఎడ్యుకేషన్ లేని వాళ్ళు అనేది కాదు, ఈయన బాగా చదువుకున్న పర్సన్. వీడియో చూసి అని విశాఖపట్నం నుంచి వీడియో చూసి హైదరాబాద్కి వచ్చారు నాతో మాట్లాడడానికి. నన్ను వెళ్ళమంటున్నారు హైదరాబాద్ లో. మీరు ఎట్లా హైదరాబాద్ లో కదా అక్కడికి వెళ్ళాను సార్, ఆయన కరెక్ట్ గా అన్ని ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, నిజంగా బాధ తగ్గుతుంది అంటున్నారు. మొత్తానికి చాలా మంచి నమ్మకం తెచ్చుకున్నారు సార్. సో ఎవరైనా సరే మీరు బిజినెస్ కూడా అంటే వాటర్ బిజినెస్ ఏదైనా చేయాలి అని అనుకుంటే ఇందులోనే మీకు అంటే కేవలం వాటర్ బాటిల్ మాత్రమే కాకుండా ఈ ఆర్ఓ సిస్టమ్కి సంబంధించినది కూడా ఇక్కడ వీళ్ళు సేల్ చేస్తూ ఉన్నారు, అంటే డీలర్షిప్ ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఫ్రాంచైజీలు కూడా ఇస్తున్నారు. సో సమ్మర్ టైం కాబట్టి మీరు ఏదైనా బిజినెస్ చేయాలి, అది కూడా పర్టికులర్గా వాటర్ బాటిల్ బిజినెస్ చేయాలి అని అంటే ప్యూర్జెల్ వారు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా మిమ్మల్ని గైడ్ చేసేస్తూ మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళ స్ట్రాటజీస్ మీకు పక్కన ఉండి మొత్తం ఇంప్లిమెంట్ చేసేస్తూ కూడా మిమ్మల్ని డెవలప్ చేసే విధంగా ఉంటుందని చెప్పేసి కాజా హుసేన్ గారు చెప్తున్నారు. దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఏదైనా కావాలంటే సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.